కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్ప యాక్షన్ లేదన్నారు. పబ్లిసిటీ కోసమే సిట్ నోటీసులు ఇస్తోంది తప్ప నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అన్న ఆయన సిట్ లో సిట్టింగ్ తప్ప స్టాండింగ్ ఉండదన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు తప్ప ఎంత యాక్షన్ లేదు. ఏం చేస్తున్నారు? నోటీస్ ఇస్తున్నారు, పబ్లిసిటీ వస్తున్నది, ఏదో మాట్లాడతాం, చేస్తారు, పోతారు. నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నాను, మీరు గమనిస్తున్నారా? వీళ్ళిద్దరి యొక్క మా సమానత్వం, వారిద్దరూ ఒకే రకంగా పోతా ఉన్నారు. మీ సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ మనకి రాదు. బీజేపీ సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉంది, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ఒక పర్యవేక్షణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్ని నిర్ణయాల మీద జరగాలి. దాని తర్వాత అది మీరు సిట్కి ఇస్తారో సిబిఐకి ఇస్తారో అది మీ నిర్ణయం. సిట్టులు పిట్టులు, ఈ సిట్టులో ఎప్పుడు సిట్టింగ్ ఉంటుంది, దాని స్టాండింగ్ ఉండదు, పని ఉండదు వాళ్ళకు. కాబట్టి ఈ సిట్ మనకి రాదు. మీరు కాళేశ్వరంలో కూడా మొత్తం ఇయ్యలే, సిబిఐకు ఏదో ఒక భాగం ఇచ్చేసి చూడమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీ గురువు గారిని రక్షించుకోవాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఆ మధ్య నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నారు. ఈ నోటుకు ఓటు కేసు ఏమైంది అడుగుతా ఉన్నాను నేను. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన కాపాడింది కాబట్టి ఈయన కాపాడినందుకు ఇప్పుడు ఆయన కాపాడుతున్నాడు. ఇది స్పష్టంగా ఉన్నది. క్విట్ ప్రో క్యో, ఇది అసలు వాళ్ళ ఇద్దరి మధ్య క్విట్ ప్రో క్యో.